వదిలే. సో ఓకే. సో కరెంట్ మంత్, కరెంట్ ఇయర్, కరెంట్ మంత్, కరెంట్ ఇయర్, ఓకేనా. సాటర్డేస్ సండేస్ ఎలా వేస్ట్ చేయాలా? ఫస్ట్ ఏం చేయాలా? అన్ని డేట్స్ ప్రింట్ చేసుకోవాలా. అన్ని ప్రింట్ డేట్స్ చేసి ఆ డేట్ ఏ డే వస్తుందో తెలుసుకోవాలా. అన్ని డేట్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలా? కరెంట్ మంత్ అనుకో, ట్రంక్ ఆఫ్ సిస్ డేట్ ఎంఎం అంటే ఫస్ట్ డే వచ్చేస్తుంది. ఇయర్ అనుకో వైవై పెడితే ఫస్ట్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ చేసుకోవాలి. ఆల్ డేట్స్ అన్నీ ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకున్న తర్వాత అవి ఏ డేనో కనుక్కోవాలి. ఆ డేస్ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అనేసి పెట్టుకోవాలి. టూ కన్వర్ట్ చేయాలా. కన్వర్ట్ చేస్తే 2 కన్వర్ట్ చేసి క్యారెక్టర్ కన్వర్ట్ చేసి అప్పుడు లాస్ట్లో ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. ఏది సాటర్డేనో ఏది సండేనో తెలిసిపోతుంది. ఫస్ట్ అన్ని ప్రింట్ చేయాలి డేట్స్. డేట్ ప్రింట్ చేసిన తర్వాత అన్ని ఇయర్ అని అనుకో, ఇయర్ జనవరి 1 నుంచి అన్ని డేట్స్ అన్నీ ప్రింట్ చేసుకోవాలి. ఆ డేట్లో అది ఏ డేనో ఫస్ట్ అవన్నీ, దాని తర్వాత కొరి రాయాలా. దాని తర్వాత ఏం చేయాలా? ఆ తర్వాత ఫిల్టర్ చేయాలా. మంత్లీ అయితే మంత్, ఇయర్లీ అయితే ఇయర్ మొత్తం. సో ఇది అర్థమైంది. ఇదే మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఊరికే టైం వేస్ట్. సింపుల్ కొరీస్ ఎవరిని. ఇన్లైన్ వ్యూస్ అంటే ఏంది, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ సిటీఈ తెలుసు. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ సిటీఈ. ఓకే. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే మేల్ యాజ్ ఫీమేల్, ఫీమేల్ యాజ్ మేల్ రాయొచ్చు. డీ కోడ్ జెండర్, జెండర్ అనే కాలంలో కనుక ఎం ఉంటే ఎఫ్ ప్రింట్ చెయ్యి, ఎఫ్ అని ఉంటే ఎం అని ప్రింట్ చెయ్యి. ఆఫ్టర్ జెండర్ అనేది అవి కాకుండా వేరేది ఉంటే జెండర్ ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ ఎల్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఎన్విఎల్, ఎన్విఎల్2 చెప్పాలన్నా. ఎన్విఎల్ 2 పారామీటర్స్ ఉంటాయి, దీనికి 3 పారామీటర్స్ ఉంటాయి. సో పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ విల్ బి కాలమ్ వేరియబుల్, సెకండ్ పారామీటర్ విల్ బి రీప్లేస్మెంట్ ఆఫ్ నల్ వాల్యూ. ఇట్ విల్ టేక్ 2 పారామీటర్స్. ఇది 3 పారామీటర్స్ ఉంటుంది. ఇది నాట్ నల్ అయితే సెకండ్ పారామీటర్ తీసుకుంటుంది, నల్ అయితే థర్డ్ పారామీటర్ పెట్టి తీసుకుంటుంది. కొలీస్ అయితే లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ నాట్ నల్ వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్. నేను ఇంతవరకు వాడలే పోలీసు, ఎంతవరకు నేను వాడిందిలే. తెలుసు బట్ వాళ్ళ ఎన్విఎల్, ఎన్విఎల్2 రెండు వాడినాం. ఓకేనా. డీ కోడ్కి కేసుకి ఇంపార్టెంట్ క్వశ్చన్. డీ కోడ్ ఈజ్ ఎ ఫంక్షన్, కేస్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఫంక్షన్ అంటే ఇట్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ. కేస్ అనేది ఏం చేస్తుంది? నార్మల్గా డీ కోడ్లో ఎగ్జాక్ట్ వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాము. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, జెండర్ ఈక్వల్ టు ఫీమేలా, ఈక్వల్ టు కంపేర్ కుదరదు. లైక్ ఆపరేటర్ కూడా చేయలేము. సో కేసులో రెండు పాసిబుల్లే. స్టేట్మెంట్, కేస్ ఇస్ ఏ స్టేట్మెంట్. యూనియన్, యూనియన్ ఆల్. ఓకేనా. ఏం చేస్తుంది? యూనియన్ ఓన్లీ డిస్ప్లే డూప్లికేట్ వాల్యూస్, whereas union will display duplicate values also. Both used to fetch data from multiple select statements. Okay, otherwise union columns with the same data type will use it to fetch data from multiple select statements. Multiple select statements. రూల్ ఏంది? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలా, డేటా టైప్స్ కూడా సూట్ అవ్వాలా. అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్, మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ కదా. సో ఇట్లా. సో డూప్లికేట్ వాల్యూస్ ఇది ఇవ్వదు. యూనియన్ ఆల్ డూప్లికేట్ వాల్యూస్ కూడా ఇస్తుంది. యూనియన్ ఆల్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూనియన్. ఎందుకు? యూనియన్ ఫిల్టర్ చేస్తుంది, వెరిఫై చేస్తుంది, డూప్లికేటా కాదు అన్నది ఫిల్టర్ చేస్తుంది కాబట్టి అది డూప్లికేట్ అయ్యింది. సో ర్యాంక్కి డెన్స్ ర్యాంక్కి డిఫరెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ర్యాంక్ ఏం చేస్తుంది? అన్ని రెండు ర్యాంకింగ్ కోసమే. సో ఏదన్నా వాల్యూస్ టై అయితేనే ర్యాంకింగ్ స్కిప్ చేస్తారు. వాల్యూస్ టై అయితేనే ర్యాంకింగ్ స్కిప్ అవుతుంది. రెట్ట పడితే చెప్పకూడదు. ఇఫ్ 2 ranks ఆర్ టై దెన్ ఇట్ విల్ స్కిప్ నెక్స్ట్ ర్యాంకింగ్. ఇఫ్ 2 ranks అంటే 2 ranks ఆర్ వాల్యూస్. If 2 values or ranks are tie, then it will skip next ranking. Okay na. Dense rank will give ranking for given column values,
ఇఫ్ టై ఆల్సో ఇట్ విల్ గివ్ నెక్స్ట్ ర్యాంకింగ్. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్పడం వస్తుందా? ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్పమంటే సాలరీస్ ఏదో వాల్యూస్ ఏదో ఎగ్జాంపుల్ డేటా ఇలా ఉంది. వాల్యూ డెన్స్ ర్యాంక్ అదే ర్యాంక్ నా దగ్గర వాల్యూ 100 ఉంది. 100కి డెన్స్ ర్యాంక్ 1 ఇస్తుంది, ర్యాంక్ కూడా 1 ఇస్తుంది. 95 ఉంది, దీనికి 2 ఇస్తుంది, ఇది కూడా అదే 2 ఇస్తుంది. మళ్ళీ 95 ఉంది అనుకో, డెన్స్ ర్యాంక్ ఏమి ఇస్తుంది? 2 ఇస్తుంది. ర్యాంక్ ఏమి ఇస్తుంది? 2నే ఇస్తుంది. మన ర్యాంక్ ఇప్పుడు వచ్చేది డెన్స్ ర్యాంక్ కదా. ఇదేమి ఇస్తుంది? డెన్స్ ర్యాంక్ ఏమి ఇస్తుంది? 3 ఇస్తుంది. ర్యాంక్ ఏమి ఇస్తుంది? 4 ఇస్తుంది. ఏం సేవ నవ్వుతున్నావా? అది ఆ మాత్రం కూడా తెలియకుండా ఉన్నావు అనుకున్నావా? చెప్పు ఏదో ఇంకా. సో ఎంత హయ్యెస్ట్ శాలరీ? రో నంబర్ కంటిన్యూ అంటే రో నంబర్ ఇక్కడైతే ప్రాపర్గా దాంతో రో నంబర్ కంటిన్యూస్ నంబర్ అంతే. కంటిన్యూస్ నెంబర్స్. ఓకేనా? అడిగితే రో నంబర్కి డిఫరెన్స్ అడిగితే డిఫరెన్స్ బిట్వీన్ ఉందా? ఉంటే మనం ఎందుకు వచ్చి టైం వేస్ట్. ఎంత హయ్యెస్ట్ శాలరీ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి ఈజీ కదా, నేను చెప్పలే. ఇది తెలుసా ఎంత ర్యాంక్ శాలరీ? డిపార్ట్మెంట్ వైజ్ అయితే పార్టీషన్ పెడతారు బై ఓవర్ పార్టీషన్ బై డీపీటీ నెంబర్. ఇక్కడ పార్టీషన్ ఇది ఇన్లైన్ వ్యూస్ వాడాలి దానికి దీనికి. ఓకేనా? ఇది 1 వే, నేను రాస్తే ఇంకో వే కూడా కింద ఉంటుంది. ఎంత హయ్యెస్ట్ శాలరీ డిపార్ట్మెంట్ వైజ్ అంటే. ఓకేనా? అది అబోవ్ వాల్యూ. లీడ్ అయితే కిందకి రో నంబర్. సో రో నంబర్ ఏం చేస్తుంది? ఇదే సూడో కాలమ్స్ ఇవి. రో ఐడి. ఇది డిఫరెన్స్ బిట్వీన్ రో నంబర్ కింద ఉంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ కాదు, ఇది అది ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే. వాట్ ఆర్ సూడో కాలమ్స్? రో ఐడి. హెక్సాడెసిమల్ నంబర్ అనే పదం వినపడాలి. యూనిక్ హెక్సాడెసిమల్ నంబర్ రో ఐడి ఎప్పుడు ఆపరేట్ అవుతుంది? ఇన్సర్ట్ చేసినప్పుడే ఆపరేట్ అవుతుంది. ఓకేనా? రో నంబర్ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. రో నమ్ అనేది సూడో కాలం. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ రో నమ్ అండ్ రో నంబర్ అంటే రో నమ్ is a pseudo column and row number is an analytical function. Both will use to give continuous row numbers. If you use order by class for row num will be jumbled and we cannot use partition in row num. రో నంబర్లో పార్టీషన్ యూజ్ చేయలేము. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 1 2 3 20 1 2 3 4 5 30 1 2 3 4 5 6 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై యూజింగ్ రో నం. ఓకేనా? డీబీటీ నంబర్, రో నంబర్, ఆర్డర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఆల్రెడీ ముందే చెప్పిన జంబల్ అవుతుంది రో నంబర్. సో ఇది దీనిలో 10 రో నంబర్ 1. రో నంబర్స్ ఎందుకు అసలు? రో నంబర్ లైన్ నంబర్స్ కోసం ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి చైల్డ్కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 20 1 దీన్ని బట్టి చూస్తే అది 2 రో నంబర్ అంటే ఏం యూస్ అవుతుందో కదా. రో నంబర్
చేయొచ్చులే, ఇప్పుడు అవసరం సినారియోస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది అర్థమైందా? ఇది రో నెంబర్తోనే పాసిబుల్. 1 2 3 1 2 3 4 ఇది కూడా చెప్పాలా. ఓకేనా? పార్టీషన్ బై క్లాస్ పార్టీషన్. We cannot use partition in row number, whereas we can use in row number, row underscore number, article function. Okay, హ్యాస్టిక్ వాల్యూ దాని అదర్ కాలం సెలెక్ట్ క్లాస్ ఏం చేయాలా? ఈఎంపీ డాట్ స్టార్ అని పెట్టాలా. స్టార్ హ్యాస్టిక్ వాల్యూ తర్వాత వేరే కాలం ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇది ఎర్రర్ వస్తుంది. ఈఎంపీ డాట్ స్టార్ అని పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అలియాస్ నేమ్ ఉంటే అలియాస్ నేమ్, లేదంటే ఎంటైర్ టేబుల్ నేమ్ ఖచ్చితంగా పెట్టాలి. అన్ని రోస్ కావాలనుకున్నప్పుడు స్టార్తో పాటు స్టార్ ఉంటేనే కాలం నేమ్స్ ఉంటే కాదు. కాలం నేమ్స్ ఉంటే ఎంటర్ టేబుల్లో ఉండే కాలమ్స్ మొత్తం కావాలి. స్టార్ బదులు ఈఎంపీ డాట్ స్టార్ పెట్టుకోవాలి. ఏ టేబుల్లో నుంచి ఆ స్టార్ని కాలమ్స్ కావాలని చెప్పాలి. ఈఎంపీలో ఉన్న అన్ని కాలమ్స్. సో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 1 to 100 ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసిన తర్వాత అది ఈవెనా కాదని చెక్ చేసి ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 to 100 ప్రింట్ చేస్తాము. దాని తర్వాత ఇన్లైన్ వ్యూ కానీ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ కానీ యూజ్ చేసుకొని కింద ఫిల్టర్ చేసుకోవాలి. ఆర్డర్ అడిగినాడు కదా ఫస్ట్ ఫ్రమ్ క్లాస్, అది ఉంది, కింద ఉంది. ఓకే, డిస్ప్లే ఆడ్ నెంబర్స్ అంటే ఇది కూడా సేమే. లాస్ట్లో రిమైండర్ 1 వచ్చింది అనుకో, 2తో డివైడ్ చేస్తే అది 5 డెసిమల్స్ అంటే 5తో రిమైండర్ 5 వస్తుంది. 5తో డివైడ్ చేసిన 0 చేస్తే అది 5 డెసిమల్. కరెంట్ వాల్యూ డిస్ప్లే ఇదంతా మనం రిపీటెడ్ అయింది. సెలెక్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ వేర్ నాట్ అవైలబుల్. డిపార్ట్మెంట్ డీటెయిల్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్. ఎన్ని వేస్లో రాయొచ్చు? ఇది ఏ జాయిన్? ఇది రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ రాయొచ్చు. ఇక్కడ ఏముంది? లెఫ్ట్ అవుటర్ అంటే ఇక్కడ పెట్టి ప్రెస్ చేస్తే లెఫ్ట్ అవుటర్. ఎటువైపు కావాలన్నదే మనకు ప్లస్ పాయింట్ మైనస్ అన్నది. సో ఇది అర్థమైందా? క్వశ్చన్ ఏంది? ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వేర్ ఎంప్లాయీస్ నాట్ అవైలబుల్. ఎంప్లాయీస్ లేకుండా ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవి? డిపార్ట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఈఎంపీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 10 20 30 ఏమున్నాయి? 10 20 30 ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటీలో ఏమున్నాయి? 10 20 30 40. ఆడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 40ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? 2 టేబుల్ నేను జాయిన్ చేసుకోవాలా? ఇక్కడ ఉండాలా? ఇక్కడ ఉండకూడదు. 2 వేస్లో రాయొచ్చు దీన్ని. అక్కడ చెప్పింది ఒక వే, ఇంకో వేలో కూడా నాట్ ఎగ్జిస్ట్ యూస్ చేసి కూడా రాయొచ్చు. అందులో లేకుండా ఉంటే రమ్మని. మనకు రావాల్సిన డేటా సెలెక్ట్ డిఈపిటీ డాట్ స్టార్. నాకు కావాల్సిన డిపార్ట్మెంట్ నుంచే స్టార్ ఫ్రమ్ ఈఎంపీ డిఈపిటీ. ఓకే, వేర్ ఈఎంపీ డాట్ డిఈపిటీ నంబర్ ఈక్వల్ టు డిఈపిటీ డాట్ డిఈపిటీ నంబర్. అదేది నార్మల్ ఈక్వి జాయిన్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 14 రికార్డ్స్ వచ్చేసినాయి. 14 రికార్డ్స్ కోసం 14 రికార్డ్స్ వచ్చేసినాయి. డిపార్ట్మెంట్లో అన్నా సరే 14 రికార్డ్స్ వస్తాయి, మ్యాచింగ్ రికార్డ్స్. అదే డిస్టింక్ట్ అన్నప్పుడు 4 వచ్చేస్తాయి. డిస్టింక్ట్ అని రాస్తే 4 వస్తాయి. పక్కన పెడదాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చినాయి? అన్ని మ్యాచ్డ్ రికార్డ్స్ వచ్చినాయి. ఏంది? మ్యాచ్డ్ రికార్డ్స్, ఈక్వి జాయిన్ మ్యాచ్డ్ రికార్డ్స్. నాకు ఎక్స్ట్రా రికార్డ్స్ ఎక్కడి నుంచి కావాలా? డిఈపిటీ టేబుల్ నుంచి కావాలా. సో ఆపోజిట్ నేను ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఇది ఒకటే కాకుండా డిఈపిటీ ఒకటే కాకుండా అన్నీ పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నాం స్టార్. ఇప్పుడు నాకు ఏ రికార్డు కావాలా? ఈ రికార్డు కావాలా. దానికి కదా ఎంప్లాయీస్ లేనిది, ఇదే కదా ఎక్స్ట్రా రికార్డు. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇందులో ఉన్న ఎంప్లాయీ టేబుల్లో లేకుండా ఉన్నది ఎంప్లాయీ నెంబర్లో కమిషన్ అవన్నీ వాడకూడదు. ఏది మెయిన్ కాలమ్స్ అవి వాడాలి. డిపిటి టేబుల్ డిపిటి నెంబర్ వాడచ్చు. అండ్ ఈఎంపీ డాట్ డిపిటి నంబర్
ఈజ్ నల్ నాట్ ఈజ్ నల్ నల్ ఉండేది కావాలి. సో ఇప్పుడు నాకు రికార్డ్ వచ్చేసింది. నాకు మొత్తం డేటా వద్దు, నాకేం కావాలా, ఓన్లీ డీపీటీలో డేటా మాత్రమే కావాలా. ఇది అర్థమైందా? వన్ వే. ఇది అర్థమైందా లేదా? కరెక్ట్ అని అర్థమైందా? ఇంకొకటి, సో ఎగ్జిస్ట్ యూస్ చేసి ఇంకొకటి రాయొచ్చు. ఈ ఎగ్జిస్ట్ కాదు, నాట్ ఎగ్జిస్ట్ యూస్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి డి అనుకున్నాం. డిపిటి డి డిపిటి డి నేనేం చేస్తున్నాను, ఈఎంపీ టేబుల్లో లేకుండా ఉండేదాన్ని తీసుకోవాలి. రే దో నేను డిపార్ట్మెంట్ నెంబర్ని పాస్ చేస్తాను ఈఎంపీ టేబుల్కి. అక్కడ రికార్డ్ లేకపోతే రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ రోల్ నుంచి 10 పాస్ చేస్తాను. నేను 10 పాస్ చేస్తాను. అక్కడ లేకపోతే ఇది ఎలిజిబుల్, ఎక్కడ ఈఎంపీ టేబుల్లో లేకపోతే ఇది ఎలిజిబుల్. 20 20 పాస్ చేస్తాను. 20 పాస్ చేసి ఆ రికార్డు అందులో లేకపోతే అది ఎలిజిబుల్. 30 పాస్ చేస్తాను. 30 రికార్డ్ అందులో లేకపోతే అది ఎలిజిబుల్. 40 పాస్ చేస్తాను. 40 టేబుల్ ఈఎంపీ టేబుల్లో లేకపోతే అది ఎలిజిబుల్ అని. సో అట్లా చెక్ చేయాలి. నాట్ ఎగ్జిస్ట్ అంటే అందులో లేకపోతే ఎలా రాయాలి చూద్దాం. నాట్ ఎగ్జిస్ట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. కథ అక్కడ చల్లదు క్లాస్ బోల్తే. ఇప్పుడు సెలెక్ట్ ఏదైనా పెట్టుకో, 1 ఏదైనా సరే రికార్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. సెలెక్ట్ 1 ఫ్రమ్ ఈఎంపీ ఈ. నేనేం చేయాలా, ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ని పాస్ చేయాలి. వేర్ ఈ డాట్ డిపిటి నంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపిటి నంబర్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ నుంచి ఇది మెయిన్ క్వరీ, డి అనేది మెయిన్ క్వరీ. డి ఇది ఏదన్నా పెట్టుకోవచ్చు, స్టార్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు, రికార్డ్ ఉంటే అన్నది లెక్క. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నంబర్. సో ఇప్పుడు మెయిన్ క్వరీ ఏది డి, సబ్ క్వరీ ఏది ఈ. ఇది ఏం క్వరీ, ఇది కోరిలేటెడ్ ఇది. సో ఫస్ట్ 10 పాస్ అవుతుంది ఇక్కడ. సో లోపలికి వెళ్తున్నది ఏ వాల్యూ, డి డాట్ డిపిటి నంబర్. డికి సంబంధించిన ఏ కాలం అయితే పంపిస్తున్నామో అది లోపల ఏం పంపిస్తుంది ఇక్కడ 10 పాస్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. వేర్ డిపిటి నంబర్ ఈక్వల్ టు 10. రికార్డ్ ఉందా, ఉంటే ఏమవుతుంది, నాట్ ఎగ్జిస్ట్, లేకపోతేనే ఇది ఎలిజిబుల్ అని ఆ రికార్డ్. ఫాల్స్. 20 పాస్ చేస్తున్నాం. 20 పాస్ చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఉంది. సో అట్లా ఏది పాస్ చేసినప్పుడు రాలేదు, అదే 40 పాస్ చేసినప్పుడు రాలే, అయిపోయి. ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ ఎప్పుడు ఇదే ఫాస్ట్గా ఉంటుంది. అర్థమైందా? జాయింట్స్ కొంచెం టైం టేకెన్. చూడు ఇది అర్థమైందా? ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. సో ఒక్కొక్కరు ఎప్పుడైనా సరే కోర్ రిలేటెడ్ సబ్ క్వరీ ఉంటే మెయిన్ క్వరీ నుంచి ఒక్కొక్క రికార్డు వెళ్తుంది. శివ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఉంది కదా మొత్తం, మళ్ళీ ఎందుకు? ఏమొచ్చింది ఆన్సర్? 40 డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ లొకేషన్ బోస్టన్. అదేనా వచ్చింది అక్కడ. సో మేనేజర్స్ ఏదో చేస్తారు, మేనేజర్ లేకుండా ఉండేది. మేనేజర్ అది ఓకే లేదు, సెల్ఫ్ జాయిన్ చేసేసచ్చు. సో ఇక్కడ కొరీ టు ఫైండ్ మేనేజర్స్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ రైట్ ఎ కొరీ టు ఫైండ్ ఎంప్లాయీ అలాంగ్ విత్ మేనేజర్. ఎంత హైయెస్ట్ తర్వాత ఎంత మేనేజర్ ఎలా రాస్తావు? సింపుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సింపుల్. ఏంటది ఇక్కడ, వీడు ఎంప్లాయీ, వీడు ఎంప్లాయీ, వీడు కూడా ఎంప్లాయీ, వీళ్ళు కూడా ఎంప్లాయీ. వీడి మేనేజర్ ఎవడో వీడి మేనేజర్ ఎవడంటే ఎంజిఆర్ ఏంది 7839, అది కూడా ఎంప్లాయీ నంబరే. అది ఎక్కడుంది? అదే టేబుల్లో ఉంది. ఆ టేబుల్లో వాల్యూ ఉంది, బట్ ఆ రికార్డులో కాకుండా వేరే రికార్డులో ఉంది.
ఆ రికార్డు అంటే ఈ రికార్డు 7839 అంటే ఎవడు ఆడి పేరు కావాలన్నప్పుడు ఆడి పేరు ఎవడు 7839 ఎవడు ఇది కింగ్ ఎక్కడున్నాడు వేరే రికార్డులో ఉన్నాడు. అలాంటప్పుడు సెల్ఫ్ జాయిన్ యూస్ చేయాలి. రెండు సార్లు రాసుకోవాలి. ఈ 1 లేదంటే ఎంప్లాయీ ఇంకోసారి ఈఎంపీ మేనేజర్ కోసం ఇంకొక టేబుల్ రాసుకొని ఏం చేయాలా, వేరే ఎంప్లాయీలో మేనేజర్ ఎవడంటే మేనేజర్ టేబుల్లో ఇప్పుడు మేనేజర్ ఒక టేబుల్, ఎంప్లాయీ ఒక టేబుల్, మేనేజర్ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ అయిపోయింది. అర్థం అవ్వాలా? అర్థమైందా లేదా? ఎంప్లాయీ టేబుల్ అనేది ఇది ఎగ్జాక్ట్గా ఇది. ఇంకొకటి సేమ్ ఇదే టేబుల్ మేనేజర్. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఉన్న మేనేజర్ నంబర్ తీసుకుని వెళ్ళి మేనేజర్ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్తో మ్యాచ్ చేసినాం. అప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటుంది? ఎంప్లాయీలో ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి. మేనేజర్లో మేనేజర్ డాట్ ఈ నేమ్ ఎవడు వీడో అలియాస్ నేమ్ మేనేజర్. అర్థమవుతుందా? ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఎంప్లాయీ టేబుల్లో ఉంటాయి. మేనేజర్ డీటెయిల్స్ మొత్తం మేనేజర్ టేబుల్లో ఉంటాయి. మేనేజర్ ఎవడు మేనేజర్ రోల్ కావాలంటే ఏం చేయాలా? మేనేజర్ డాట్ జాబ్ ఎవడో మేనేజర్ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ 7566 వాళ్ళ మేనేజర్ ఎవడు? కింగ్. మేనేజర్ వాడు కింగ్ ఎవడు? ప్రెసిడెంట్. ఇతనేమో మేనేజరే, వాళ్ళ మేనేజర్ ఎవడు? ప్రెసిడెంట్. ఇక్కడ ఎట్లా అంతే మొత్తం. సో ఇప్పుడు నాకు 13 రికార్డ్సే వచ్చినాయి, ఇంకో రికార్డ్ రాలే. ఎందుకు రాలా? మేనేజర్కి అదే కింగ్కి లేడు, కింగ్కి ప్రెసిడెంట్ లేడు, కానీ ఆ రికార్డ్ కూడా కావాలా నాకంటే ఏం చేయాలా? మేనేజర్లో లేదు, ఎంప్లాయీలో ఎక్స్ట్రా ఉండదు. మేనేజర్ లేడు, ఎంప్లాయీలో ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్స్ట్రా రికార్డ్ ఉంది? నాకు ఎంప్లాయీ టేబుల్లో ఎక్స్ట్రా రికార్డ్ ఉంది. ఎంప్లాయీ రికార్డులోనే కదా మేనేజర్ నన్ను ఉండేది. ఎంప్లాయీ ఉన్నాడు, మేనేజర్ లేడు. ఎంప్లాయీ ఉన్నాడు, మేనేజర్ లేడు. అప్పుడు రికార్డ్ ఎక్కడ ఉంటుంది? ఎంప్లాయీ టేబుల్లో ఉంటుంది. సో అప్పుడు ఏ జాయిన్ చేయాలి? ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఎందుకు? ఇక్కడ మేనేజర్ పక్కన మనం ప్లస్ పెట్టుకుంటే ఆపోజిట్ సైడ్ ఎంప్లాయీలో ఉన్న ఎక్స్ట్రా రికార్డ్స్ వస్తాయి. కింగ్ నల్, కింగ్కి మేనేజర్ లేడు. చాలా పైన దిగ్గున్నది. అర్థమైందా? తెలుసుగా? సో టేబుల్లో నాకు డేటా ఇలా ఉంది. ఒక టేబుల్లో కాలము, ఇంకో టేబుల్లో కాలము 1 1 1 1 అనేసి ఉంది. ఇంకో టేబుల్లో 1 1 అనేసి ఉంది. సో నాకు ఈక్వి జాయిన్ రాస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 1 1 దీనికి 1 1 దీనికి 1 1 దీనికి 1 1. సో ఒక టేబుల్లో ఉన్న 1కి ఆపోజిట్ టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 రికార్డ్స్. సో ఇక్కడ 1కి ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 1s. సో ఇక్కడ 1 టేబుల్కి ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 1s ఇక్కడ. సో 8 రికార్డ్స్ వస్తాయి. సో సేమ్ ఇదే విధంగా ఇలా రాసిన దానికి ఇలా 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 రాసినాడు. 1 2 2 3 1 5 అన్నాడు. ఇక్కడ 1 1 3 4 7 2 2 అన్నాడు అనుకో. రిజల్ట్ ఆఫ్ ఈక్వి జాయిన్ రే షార్ట్ पत्थर लेके दाल चल रहे पड़ गए हमारा
surveyed out one disturbance. So result of equijoin and then the result of left outer join, result of right outer join, result of full outer కూడా అడిగినాడు అనుకో, ఈక్వి జాయిన్ అని లేదంటే ఇన్నర్ జాయిన్ ఏంది ఈక్వి జాయిన్ ఎలా ఫస్ట్ ఏదన్నా ఒక టేబుల్, ఏ సైడ్ అన్నా ఒక టేబుల్ తీసుకోండి, ఎనీ సైడ్. ఇక్కడ 1 ఉంది, 1 ఆపోజిట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్. నెక్స్ట్ రికార్డ్ ఇక్కడ 2 తీసుకోండి, 2కి ఎన్ని ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకో 2 ఉంది, 6. ఇక్కడ 3, ఇక్కడ 1 రికార్డ్ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉన్నాయి 8, 9, ఇక్కడ 5 ఉంది. సో 9 రికార్డ్స్. అవేందో కూడా చెప్పాలన్నా ఇంకా అవసరం లేదు కదా. 9 రికార్డ్స్ వస్తాయి. అదే ఇంకా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నాం అనుకో, ఈ 9 పక్కన పెట్టేయండి, ఇంక 9 ఉన్నట్టే. 9 ప్లస్ ఎక్స్ట్రా లెఫ్ట్ టేబుల్లో ఏది ఎక్స్ట్రా ఉంది, 5 ఉంది. సో 9 + 1 10 రికార్డ్స్. 9 + 1 = 10 రికార్డ్స్, అంతేనా? సో దీనిలో రైట్ అవుటర్ జాయిన్ అని అనుకో, 9 అట్లే పెట్టేయండి. 9 ప్లస్ ఈ పక్క ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, 4 ఉంది, 7 ఉంది. సో 9 + 2 ఎన్ని రికార్డ్స్, 11 రికార్డ్స్. సో ఫుల్ అవుటర్ జాయిన్ అన్నాం అనుకో, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంది, ఫుల్ అవుటర్ జాయిన్ యాన్సీలో మ్యాచ్డ్ రికార్డ్స్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎక్స్ట్రా రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 1 రికార్డ్ ప్లస్ రైట్ అవుటర్ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, 2. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 12 రికార్డ్స్. నల్స్ ఉంటే ఇక్కడ నల్ ఉండింది అనుకో, ఒకవేళ అది కౌంటే. నేను నల్లు ఇక్కడ పెట్టలా, నల్లు ఉంటే నల్ల ఎక్స్ట్రా, అది కూడా నల్లే. నల్ల ఒక రికార్డే, అది ఎక్కడ వస్తుంది, అవుటర్ జాయిన్లో వస్తుంది ఒకవేళ నల్లు ఉండింటే. ఓకేనా, అర్థమైంది? అయితే ఇలా అడిగితే ఓకేనా. షెడ్యూల్ మ్యాచ్ అన్నా కూడా సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసి చేయాలి. ఏది సెల్ఫ్ జాయిన్ అంటే ఒక టేబులే కదా. సెల్ఫ్ జాయిన్ యూజ్ చేస్తే 1 మ్యాచ్ విత్ 1 సెల్ఫ్ జాయిన్ అంటే ఏంది, ఇది ఉన్నట్టున్నట్టు అట్టే వేసే, ఇక్కడ ఇది అట్లే వేసే ఈ పక్కన. సేమ్ మళ్ళీ కౌంట్ చేయి, 1 మ్యాచింగ్ విత్ 2 1s 2 రికార్డ్స్, 2 మ్యాచింగ్ విత్ 2 1 2 2s 2 రికార్డ్స్, అంతే కదా. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంది, ఇది అట్లే తీసుకొచ్చి పక్కన ఇంకో పక్కన పెట్టి లెక్క. అర్థమైందా? అదే పెట్టు, దీని ప్లేస్లో బి ప్లేస్లో ఇదే మళ్ళీ పెట్టేయి, మళ్ళీ కౌంట్ చెయ్యి లెక్క. ఈ జాయిన్స్ అంతే, జాయిన్స్ అర్థమైపోతే ఏడన్నా జాయిన్. ఓకే, సో మ్యాచ్ షెడ్యూలింగ్ తెలిసి ఉండాలా మీకు. సేమ్ నాట్ ఈక్వల్ టు ఎందుకు పెట్టినామో, కార్టేషన్ ప్రోడక్టే ఆడదు కాబట్టి, అదే టీంతో ఆడదు కాబట్టి. కెన్ వి అప్డేట్ ద వ్యూ, అప్డేట్ చేయొచ్చా? చేయొచ్చు. సింపుల్ వ్యూ అయితే అప్డేట్ చేయొచ్చు, కాంప్లెక్స్ వ్యూ అయితే అప్డేట్ చేయలేము. స్టిల్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ యూజ్ చేసి కాంప్లెక్స్ వ్యూని కూడా అప్డేట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూ బై యూజింగ్ instead of trigger by using instead of trigger we can update the view, update or insert ఏదైనా చేయొచ్చు. we can update the view by using instead of trigger. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్లో ఏం చేస్తుంది, ట్రిగ్గర్ రాస్తాము, దాని లోపల సపరేట్ ఈరోజు పొద్దున్న చెప్పిందే, అంతే సింపుల్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి రకరకాలుగా చెప్తారు స్వామి, ఇంత ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్, సో ఇఫ్ యూ అప్డేట్ బేస్ టేబుల్ వ్యూ ఆల్సో బీ అప్డేటెడ్. వై, ఎందుకు అప్డేట్ అవుతుంది?
వ్యూ ఎందుకు అప్డేట్ అవుతుంది? వ్యూలో డేటానే ఉండదు, ఎలా అప్డేట్ అవుతుంది? ఎగ్జిక్యూటెడ్ సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ షో లేటెస్ట్ డేటా అంతే. వ్యూలో ఎక్కడ డేటా స్టోర్ అవుతుంది అప్డేట్ అవ్వడానికి? ఇఫ్ యూ అప్డేట్ బేస్ టేబుల్ వ్యూ విల్ షో లేటెస్ట్ డేటా. మెటీరియలైజ్డ్ వ్యూ రిఫ్రెష్ చేయాలా? ఫస్ట్ చూద్దాం. వ్యూ విల్ స్టోర్ సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ యాజ్ మెటీరియలైజ్డ్ వ్యూ స్టోర్ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ లాజికల్ వ్యూ విల్ స్టోర్ సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ యాజ్ మెటీరియల్స్ వ్యూ స్టోర్ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ డేటా రెండు స్టోర్ అవుతాయి. ఇన్ వ్యూ ఇఫ్ బేస్ టేబుల్ అప్డేటెడ్ ఆర్ ఇన్సర్టెడ్ ఆర్ డిలీటెడ్ దెన్ లేటెస్ట్ డేటా విల్ బి షోన్. బేస్ టేబుల్ అప్డేట్ అయినా ఏం చేసినా సరే సో లేటెస్ట్ డేటా చూపిస్తుంది. బికాస్ ఇన్ వ్యూ కరస్పాండింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. నువ్వు వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తేనే కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అంటే దాని సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, క్రియేట్ చేసినప్పుడు అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు ఒక టేబుల్ మీద అప్డేట్ చేసినాం అనుకో, డేటా ఎలా చూస్తాము? వ్యూ ఎగ్జిక్యూట్ చేయనంత వరకు అది ప్రీవియస్ డేటానే ఉంటుంది. యాడంటుంది వ్యూలో ఏముంటుంది? వ్యూలో ఏముంటుంది? డేటా ఉంటుందా? సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్లో కొట్టినా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ వ్యూ కొట్టినా లేటెస్ట్ డేటా నుంచి పెడుతుంది. ఓకేనా? సో ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోతారు? ఎందుకు నాకు హెడేక్ వచ్చేస్తుంది. బికాస్ ఇన్ వ్యూ కరస్పాండింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ కొడితే దాని అండర్లయింగ్ దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేటెస్ట్ డేటా కనబడుతుంది. ఇన్ మెటీరియల్స్ వ్యూ మనం ఏం చేయాలా? డిఎంఎల్ ఆపరేషన్ దెన్ ఆల్సో ఇట్ విల్ షో ఓల్డ్ డేటా. ఓల్డ్ డేటా చూపిస్తుంది బికాస్ వ్యూ స్నాప్ షాట్ ఆఫ్ ప్రీవియస్ డేటా. స్నాప్ షాట్ అనమాట అది. ప్రీవియస్ డేటాకి అది స్నాప్ షాట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ లేటెస్ట్ డేటా ఇన్ వ్యూ దెన్ వీ హ్యావ్ టు రీఫ్రెష్ ద మెటీరియలైజ్డ్ వ్యూ. మెటీరియల్ వ్యూని రీఫ్రెష్ చేయాలా? వ్యూ ఈజ్ అ లాజికల్ టేబుల్, ఎంవీ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్నాప్ షాట్. ఇది ఫస్ట్ ఎత్తడమే అది రాసేయాలి. ఫస్ట్ ఎత్తడమే ఇదే చెప్పాలి. వ్యూ ఈజ్ అ లాజికల్ టేబుల్, మెటీరియల్ వ్యూ is a snapshot of table data. क्या हुआ? मूल ने दिए थे. वैसा करना. ओके ना? So पैसे ही चिल्लरा. नहीं फोन देखो. View is a logical table. Materialized view is a snapshot of table data. First थोड़ा भी చెప్పాలి. వ్యూ అనేది లాజికల్ టేబుల్. అందులో డేటా స్టోర్ అవ్వదు, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అవుతుంది. మెటీరియల్ వ్యూ ఇస్ స్నాప్ షాట్ ఆఫ్ టేబుల్ డేటా. అదో కైండ్ ఆఫ్ ఇమేజ్ అంతే, ఒక ఇమేజ్ టైప్. సో వ్యూ విల్ స్టోర్ డేటా. సో విచ్ వన్ ఈజ్ ఫాస్టర్ అంటే ఏం చెప్పాలా? మెటీరియల్స్ వ్యూ ఇస్ ఫాస్టర్. ఎందుకు? ఆల్రెడీ ఫిల్టర్ డేటా మెటీరియల్ వ్యూలో ఉంటుంది. సో అందుకు మెటీరియల్ వ్యూ ఫాస్టర్. ఇప్పుడు వ్యూ కొట్టినా ఉంటే మామూలు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ టేబుల్ మీద. ఓకేనా? సో అట్లా మెటీరియల్ వ్యూ ఈ మెటీరియల్ వ్యూ ఏం చేయాలన్నా if we done any DML operation on table on base table then also MView materialized view performance గురించి show old data because MView is a snapshot of previous data. If you want to get latest data in MView then we have to refresh materialized view. Okay na? ఇవి రెండు పర్ఫార్మెన్స్ MView మాత్రమే పర్ఫార్మెన్స్, వ్యూ కాదు. వ్యూ కాదు.
సో యూజెస్ ఆఫ్ వ్యూలో మనం వీ కెన్ క్రియేట్ రీడ్ ఓన్లీ వ్యూ. టేబుల్లో డేటా చూడాలా బట్ ఏం చేయకూడదు అనుకుంటే రీడ్ ఓన్లీ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ డేటా మాత్రం కనపడుతుంది. హలో దొరుకుతుంది ఎంవ్యూ రీఫ్రెష్ మెథడ్స్ ఏమున్నాయి? రీఫ్రెష్ మెథడ్స్ ఫాస్ట్ ఓన్లీ అప్డేటెడ్ రికార్డ్స్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఒకటి ఓకే. ఫాస్ట్ ఓన్లీ అప్డేటెడ్ రికార్డ్స్ లోడెడ్ ఇన్ ఎంవ్యూ. ఫాస్ట్ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫాస్ట్, 2 కంప్లీట్, 3 ఫోర్స్ఫుల్లీ. ఫాస్ట్ ఓన్లీ అప్డేటెడ్ రికార్డ్స్ లోడెడ్ ఇన్ ఎంవ్యూ. ఏవైతే మనకు అప్డేటెడ్ కానీ ఇన్సర్ట్ కానీ కొత్తగా టేబుల్లో ఇన్సర్ట్ అయి ఉంటాయో అవి రికార్డ్స్ మాత్రమే. మన దగ్గర 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్లో ఒక 10 రికార్డ్స్ మాత్రమే అప్డేట్ అయితే ఫాస్ట్ ఏం చేస్తుంది? ఆ 10 రికార్డ్స్నే లోడ్ చేస్తుంది ఎంవ్యూలో. రిమైనింగ్ 990 అట్లే ఉంటాయి, పాత డేటానే ఉంటుంది. ఈ 10 మాత్రమే తీసుకొని పోయి అక్కడ చేస్తుంది. ఈ 10 మాత్రమే ఎలా ఐడెంటిఫై చేస్తుంది? లాగ్ ఫైల్స్లో ఉంటాయి. ఈ రికార్డు అప్డేట్ అయ్యింది, ఈ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యింది అనేది లాగ్ టేబుల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ రికార్డ్స్ మాత్రమే అందులో రిఫ్లెక్ట్ అవుతాయి ఎంవ్యూలో. రిమైనింగ్ ఏమి టచ్ అవ్వదు. సో అది ఫాస్ట్ మెథడ్ విల్ అప్డేట్ ఓన్లీ అప్డేటెడ్ రికార్డ్స్ ఓన్లీ. అర్థమైందా? నా దగ్గర 100 రికార్డ్స్ 1000 రికార్డ్స్ ఉన్నాయి. 10 మాత్రమే, ఒక 2 ఇన్సర్ట్, 2 అప్డేట్, 2 డిలీట్ అయితే 6 మాత్రమే ఎంవ్యూలో రిఫ్లెక్ట్ అవుతాయి, రిఫ్రెష్ అవుతాయి. కంప్లీట్ తీసుకుంటే ఏమవుతుంది? కంప్లీట్గా మొత్తం ట్రంకేట్ లాక్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఈ 100 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? ఫాస్ట్ చేయాలంటే ఏంది? లాగ్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ లాగ్ ఫైల్. అది సర్వర్లో ఒక ప్లేస్లో ఉంటుంది. బట్ సర్వర్ లొకేషన్ అని చెప్పేసి అంతే, సర్వర్ లొకేషన్ ఉంటుంది. సో కంప్లీట్ ఆల్ రికార్డ్ ఏడైపోయింది, ఏడని చూడండి. ఫోర్స్ అది ఫోర్స్ఫుల్గా లోడ్ అవ్వడానికి. అంటే వదిలేండి, ఫోర్స్ఫుల్లీ టు లోడ్ రీఫ్రెష్ చేసేదానికి అంటే టు రీఫ్రెష్ ఫోర్స్ఫుల్లీ. ఎందుకది? మా టీవీ रख दे जा, नेट आता है देख जा. आता है. నాకు నీళ్ళు కావాలి. पानी पानी तो 7 बजे आ गया. पानी देगा सुना ना रे ये पका ना भैया 10 मिनट बोलो मम्मा मुझे डर होता है मामी डर रहा ये आता ही नहीं लेकिन बड़ी हुई भी so how MV will identify which record got affected in base table when you are using fast refresh हो गया वो आदत चल रहे ना सही नहीं बोल so సో ఫాస్ట్ రిఫ్రెష్ మెథడ్లో ఏ రికార్డ్ అప్డేట్ అయినది ఎలా తెలుస్తుంది? లాగ్ ఫైల్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ప్రైమరీకి కాలం ఉంటుంది. సో అందులో బట్టి పానీ హైరే హంగి